దేవునితో మనము సహవాసం చేస్తే మనము ఆ పీస్ అనేది మనం పొందుకుంటాం. ఈ లోకములో నెమ్మది అనేది పొందుకుంటాం. కాబట్టి నీకు ఏదైనా సమస్య వచ్చిందా, నీ గుండె కొట్టుకోలేనంత బాధాకరమైన సమస్య వచ్చేసిందా, వెంటనే నువ్వు ప్రార్థన చేయి, దేవునితో సహవాసం చేయి, నీ బాధ ఏంటో దేవునికి తెలియచేయి, నీ యొక్క కష్టం ఏంటో ఆయన ప్రభు పాదాల దగ్గర పెట్టు. నా దేవుడు ఆ క్షణమే నీ హృదయానికి నెమ్మదిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఏమిస్తాడు దేవుడు? ఆయనతో సహవాసము చేస్తే నీకెంత శ్రమ ఉన్నా కానీ ఆయన పాదాల దగ్గర నీ కన్నీరు కార్చేస్తే నీ గుండెల్లో నెమ్మదోస్. ఎక్కడికో పరుగులెత్తక్కర్లేదు, ఎవరి కాళ్ళ పట్టుకోక్కర్లేదు, ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం. నీ హృదయమో దేవుని బిడ్డ దాని గతి తప్పుతుందా? నీ గుండె అనేది దాని శృతి మించిపోతుందా? కలవరం నిన్ను భయపెడుతుందా? ఆందోళన ఎక్కువైందా? వెంటనే మోకరించి నువ్వు ఎక్కడున్నావో మోకరించి ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు పాదాలు పట్టుకో. అన్న అవే చేసింది. బ్రతితే చస్తాను, మందిరంలోనే చచ్చిపోతానని తీర్మానం చేసుకుంది మనసు. ఎందుకంటే ఆమె అంత బాధపడిపోయింది, ఆ హృదయం అంత వేదన చెందింది. ఎందుకని పక్కన ఆమె ఏం చేస్తుంది? ప్రతి దానికి సూటిపోటి మాట. కష్టముల నుండి వచ్చే ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి, బాధలో నుండి పుట్టే అన్నీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంటాయి, ఒక నొప్పిలో నుండి కలిగేది ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు బిడ్డలకు అంటారు, ఎంత నొప్పి పడతారండి, బిడ్డ పుట్టగానే ఎంత ఆనందం వచ్చేస్తుంది, మీకు ఎంతో సంతోషం వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునితో మనము సహవాసం చేయటం వలన మనకు సమాధానం కలుగుతుంది. అన్నతో దైవజనుడు అన్నాడు, అమ్మా లే, వచ్చే సంవత్సరం ఈ నాటికి నీ కుమారుడు పుడతాడు, వెళ్ళిపోను. ఇక అంతే. అప్పటి వరకు ఉన్న గుండెల్లో భారం అంతా ఒక్కసారి ఎవరో తీసేసినట్టు అయిపోయింది. ఎవరో కాదు, దేవుడే. ఆనాటి నుండి దుఃఖముఖి అయి ఉండుట మానెను అని మనం చూస్తుంది. దేవుని బిడ్డ, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు నెమ్మది ఇవ్వాలంటున్నాడు, నీకు నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు, శాంతిని ప్రసాదించాలనుకుంటున్నాడు. రా దేవుని సన్నిధికి, ఆయనతో సహవాసించు. దేవుని వాక్యాన్ని చదువు, ప్రభుతో గడిపి గంట ప్రార్థన చేసి లేగు, నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది.